ఈ గాంజాని కొంచెం కంట్రోల్ చేయాలని గానీ, డ్రగ్స్‌ని కంట్రోల్ చేయాలని గానీ, వీటి మీద పరిస్థితి లేదు. సో, అలాంటి సిట్యుయేషన్ నుంచి మళ్ళా తిరిగి అరే నాయనా నువ్వు పోలీసు, నువ్వేసుకున్నది ఖాకీ చొక్కా, నీ డ్యూటీస్ ఇవి, మీరు పరిగెట్టాలి అనే పరిస్థితికి మేము మళ్ళా గుర్తు చేయాల్సిన పరిస్థితొచ్చింది. సో దట్ అది అక్కడి నుంచి మేము మొదలుపెట్టామండి. పోలీస్ వెల్‌ఫేర్ గురించి ఆలోచించుకొని గాంజా కొంచెం కంట్రోల్ చేయాలని దాని మీద కూడా కొంచెం గట్టిగానే పెట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఆటోమేటిక్‌గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్‌గా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గైడెన్స్, మొన్న విపత్తులు ఏదైతే వచ్చినాయో మనకి ఫ్లడ్స్ ఏవైతే వచ్చినాయో ఆ ఫ్లడ్స్‌లోని ఆయన చేసిన పని ఇవన్నీ కూడా నాకొక లెర్నింగ్ పొజిషన్ అనమాట ఇప్పుడు. గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. సో గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. నెక్స్ట్ ఎటువంటివి రాకూడదు, ఏ విపత్తులు రాకూడదు, ఏ విపత్తొచ్చినా ఎలాగ మేము పని చేయాలి అన్నదైతే మాకొక వి ఆర్ రెడీ మెంటల్లీ. మేము మెంటల్‌గా రెడీ అయిపోయాం. యెస్ ఇలా చేయాలి అని చెప్పి రెడీ అయిపోయాం. రైట్. కానీ లాస్ట్ టైం శ్రీభరత్ గారు వైజాగ్‌లో మాట్లాడినప్పుడు ఇక్కడ డ్రగ్స్, స్మగ్లింగ్, గాంజా అనేది చాలా ఎక్కువైపోయింది అంజలి అని అన్నారు. ఇప్పుడు దాని మీద ఏమైనా మీకు కొద్దో గొప్పో కంట్రోల్ చేయగలిగే అవకాశం దొరికిందండి? లేదమ్మా చెయ్యాలి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ ఏమైందంటే సెబ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి కంప్లీట్‌గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఇంతకుముందు గంజాని మొత్తం అంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసుకునేది. పోలీసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 2 చూసుకునేవి. కనీసం గంజా తోటలు తగలబెట్టడం అనో, గాంజా చేసిన వాళ్ళని కేసులు పెట్టడం అని ఇవన్నీ కూడా జరిగేవి. సెబ్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత 2 ఇయర్స్ కంప్లీట్‌గా గాంజా మీద వాళ్ళు వెళ్ళలే. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కొంతమందిని వీళ్ళు సెబ్ అని చెప్పి తీసుకొని వీళ్ళు దేనికి చేశారంటే లిక్కర్ శాండ్‌కి కాపలా పెట్టారు. లిటరల్లీ చెప్తున్నాను నేను ఈరోజు. అంటే లిక్కర్ బయట నుంచి ఏ లిక్కరు రాకుండా లోకల్ లిక్కరే తాగాలి అని ప్రోత్సహించడానికి, బయట లిక్కర్ రాకుండా చేయడానికి సెబ్‌ను ఉపయోగించుకున్నారు. ఇసుక వీళ్ళు మాఫియా చేయడానికి సెబ్‌ను ఉపయోగించుకున్నారు. సో అందువల్ల మొన్న రీసెంట్‌గా సెబ్‌ను కూడా మేము క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి గాంజా మీద, డ్రగ్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి నమ్ముతారా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే గాంజా మీద అవేర్నెస్‌కి ఒక ప్రోగ్రామ్‌కి నేను కూడా అటెండ్ అవుతాను అన్నారు. అంటే ఎక్కడో కొండల్లో ఉండాల్సిన గాంజా ఈరోజు స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి వెళ్ళింది. అవును. సో మనం ఎంత మేరకు దాన్ని కంట్రోల్ మనం చేయాలో ఒకసారి ఆలోచించాలి. చెక్ పోస్టులు పెట్టడం కానీ, చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ పెట్టడం కానీ, ఈవెన్ చాలా ఇష్యూస్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో. లాస్ట్ 5 సంవత్సరాలు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అని ఉంటుందన్నమాట. మీకు ఐడియా, మీకు మన హైదరాబాద్లో ఇటువైపు అంతా ఉంటుంది. దాని మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వక 5 సంవత్సరాలు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేది మూల కూర్చుంది. తెలుసా మీకు? మై గాడ్. ఎలక్షన్ డ్యూటీస్ చేసేటప్పుడు ఈ వాకీ టాకీస్ ఉంటాయి కదా, కమ్యూనికేట్, అవి లేక పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి తెచ్చుకున్నాం. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక చిన్న మైన్యూట్ పాయింట్ కూడా ఎలాంటి పరిస్థితి అని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలి. మళ్ళీ వీటన్నిటినీ కూడా పెద్దానికి చెప్తే మొన్న రీసెంట్గా ఒక మీటింగ్లో కూర్చొని మళ్ళీ ఇవన్నీ కూడా రీస్టోర్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇవ్వటం, మళ్ళీ యాజ్ టీజ్గా మళ్ళీ రెగ్యులర్ ప్రొసీజర్లోకి ఈరోజు డిపార్ట్మెంట్ అన్నది పడింది. వైజాగ్లో భరత్ గారి యూనివర్సిటీ ఆపోజిట్లో కొండని మొత్తం అంతా తొలిచేసి అక్కడ ఒక పెద్ద మహల్ కట్టారు అని. ఏం చేశారండి ఇది ఇప్పుడు ఫైనల్గా? దాన్ని ఏం చేయాలని మేము ఆలోచిస్తున్నాం. అంటే అక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ అమ్మా అది. నేను వైజాగ్ అమ్మాయినే కదా, సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. రిషికొండ, అక్కడ గీతం కాలేజ్, ఆ రిషికొండ అది రోజు రోజుకి ఏదో అంటారు కదా గుండు కొట్టించినట్టుగా కొట్టించేసి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఆ పక్కన ఆ టైంలో ఒక సమ్మిట్ పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెట్టారు. ఈ ఫ్లైట్ నుంచి వచ్చిన వాళ్ళు అది చూస్తారేమో అని చెప్పి దానికి గ్రీన్ కవర్ వేసారనమాట. చూసారు కదా, గ్రీన్ క్లాత్ ఉందండి. విషయం ఏంటంటే అది ఇంకా ఒకసారి ఆలోచించుకొని దాన్ని ఏం చేయాలన్నది ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదో అంటారు కదా మనకి ఏదో మ్యూజియంస్ అలాంటివి ఏదో పెడతారు కదా, ప్రస్తుతానికి ఎంటీగా. పోలవరం పరిస్థితి ఏంటండి? లాస్ట్ టైం కొన్ని షార్ట్స్, రీల్స్, వీడియోస్లో అసలు మాకు అక్కడ ఏమీ అర్థం కాలేదని ఒకళ్ళు అంటారు, ఇంకొకళ్ళు అంటారు అసలు మేమే చేసాం 50%, వాళ్ళు ఏమీ చేయలేదు అంటారు. అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? ఇంకెంతకాలం? అదండి వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. తెలిసినోడికి అయితే అర్థమవుతుంది, తెలియనోడికి ఏం అర్థమవుతుంది? వాడికి టీఎంసీ అంటే తెలియదు, డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు. వాడు ఇరిగేషన్ మినిస్టర్ అయిపోయి అక్కడ కూర్చొని ఫోటోలు తీయించుకోవడానికి ఇరిగేషన్ మినిస్టర్ లేదు అనుకుంటే తొడలగొట్టడానికి అసెంబ్లీలో కూర్చొని. అది కాదు కదా. మొన్న మీరు ఇరిగేషన్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో మొన్న మా రామానాయుడు గారు చూపించారు.
బుడమేరు ఇష్యూ క్లియర్ అయ్యి మనకు ప్రాబ్లం జరిగిన తర్వాత దాన్ని బ్రీచ్ క్లోజ్ చేయడానికి 3 రోజులు రాత్రి పగలు అక్కడ కూర్చొని చేశాడు ఆయన. పోలవరం సిచ్యువేషన్ ఎలా ఉందో క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోగలిగాం పోలవరానికి. పోలవరం పూర్తి చేసే దాని మీద కమిట్మెంట్తో ఉన్నాం కాబట్టి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మేము పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి. యాక్చువల్లీ కలకటాలో జరిగిన విమెన్ రేప్ అండ్ మర్డర్ కేసు గురించి కానీ, లేకపోతే ఢిల్లీలో జరిగిన ఇష్యూస్ గురించి కానీ, విమెన్ మీద జరిగే అట్రాసిటీస్ ఇవన్నీ కూడా, అండ్ హైదరాబాద్లో కూడా చాలా హెవీగానే జరుగుతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఏపీలో విమెన్ మీద ఇలాంటి అత్యాచారాలు, హత్యలు జరగకుండా ఉండడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఉమెన్ అబ్యూజింగ్స్ విషయంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చాలామంది అన్నారు, అనిత ఎందుకు గాంజా అని పట్టుకుంటున్నావు, చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటి మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి కదా, ముందు ఎందుకు గాంజా మీదకి వెళ్ళావని. ఇన్ని క్రైమ్కి కారణం గాంజా డ్రగ్స్. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు, మేము ఎంక్వైరీ చేస్తే వాడు గాంజా మత్తులో ఉన్నాడు, లేకపోతే డ్రగ్ మత్తులో ఉన్నాడు. ఒక చిన్న పిల్ల మీద అబ్యూస్ ఏంటంటే వాడు మత్తులో ఉన్నాడు. చంటి పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, ఏంటి ప్రాబ్లం, వాడు గాంజా మత్తులో ఉన్నాడు. అంటే నేనేమంటానంటే బేస్ని కొట్టాలి, ముందు బేస్ని కొట్టాలి. ఆ విషయంలో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ గంజాయి విషయంలో చాలా స్ట్రిక్ట్గా మేము ముందుకెళ్ళటం. అట్ ద సేమ్ టైం ఈ రోజుకి కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని అని చెప్పి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పోక్సో యాక్ట్లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని పెట్టడం జరుగుతుంది. అతను ముఖ్యమంత్రి హోదాలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఒక ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరితో కూడా ఒక పెద్ద ర్యాలీ తీసిన మనిషి ఇదే విజయవాడలో. మనందరం కూడా ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఉండాలని. లోకేష్ గారు కరిక్యులమే మార్చాలి, ఉమెన్ మీద గౌరవం పెరగాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్త్రీ మీద గౌరవం పెరిగిన రోజు ఇది జరగవు. సో ఆ గౌరవం పెరగాలి, దాన్ని కరిక్యులంలో చేర్చాలి, చిన్న స్థాయి నుంచి కూడా అది జరగాలి అని లాంగ్ రన్ ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మనుషులు ఇప్పుడు ఈరోజు మన గవర్నమెంట్లో ఉండడం మా అదృష్టం. సో దట్ ఆ విషయంలోనే ఎక్కడైనా ఇమీడియట్గా నా అదృష్టం ఏంటంటే, పలానా దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం జరిగింది అనేసరికి నేను ఎస్పీకి ఫోన్ చేసి అది ఏమైంది అనే లోపు తీసుకొచ్చి నిందితుడిని పట్టుకుని జైలుకి పంపిస్తున్నారు. సో అంత ఫాస్ట్గా ఉన్నారు. అంత ఫాస్ట్గా ఉండేటట్టు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. సో ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా, అంటే లాస్ట్ టైం ఇది కూడా మీకు చెప్పాలి, దిశ పోలీస్ స్టేషన్ 21 రోజుల్లో ఉరి తీసేస్తాము, అలా తీసేస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలిగితే నేను కూడా నిజంగా 21 రోజుల్లో సాధ్యమా అనుకున్నా. సో ఈ విషయం మీద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఒకటి అమరావతిలో కట్టాలని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే 21 రోజుల్లోని శిక్ష పడేటట్టు చేస్తాను దిశ చట్టం అని చెప్పి తీసుకొచ్చిన ఈ పెద్ద మనిషి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కడుతున్నారని చెప్పి ఆపేశాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఫోరెన్సిక్ రిపోర్ట్స్, నాకు అర్థం కాదు. కడుతున్న వాటిలే ఆపుతావు, 21 రోజులు శిక్ష విధిస్తానంటావు, అసలు ఎలా రిలేట్ అవుతుంది? ఆ దిశ మీకు నమ్మరు, ఒకసారి లాస్ట్ ప్రీవియస్ ఫొటోస్ తీయండి ఒకసారి. దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తున్నానని చెప్పి మొత్తం లేడీ బ్యాచ్ మొత్తం వచ్చింది, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రాజమండ్రి వెళ్ళారు. పాపం జగన్మోహన్ రెడ్డికి ప్లేస్ కూడా లేకపోతే చేతికి ఒక్కటికే ప్లేస్ ఇచ్చారు, రిబ్బన్ కత్తిరించడానికి. కత్తిరికి ఆ చేతికి ఇచ్చారు ప్లేస్. పాపం ఆయన ఎగిరి ఇలా ఫోటో మీకు ఎప్పుడైనా ఉంటే చూపిస్తాను, లేదంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. నిజమమ్మా నేను చెప్పేది. నేను అనుకునేది నిజంగా కత్తిరికి ఆయన చేతికి ప్లేస్ ఇచ్చారు, మిగతా అందరూ మన ఆడవాళ్ళే మొత్తం. అంత ప్రెస్టేజియస్గా తీసుకెళ్ళి కట్ చేస్తే, ఆ సీన్ కట్ చేస్తే ఏమైందో తెలుసా, నవ్వకూడదు. సాయంత్రం అయ్యేసరికి ఒక ఆడపిల్లని గ్యాంగ్ రేప్ చేసి 3 రోజుల నుంచి 7 గ్యాంగ్ రేప్ చేసి ఎంత ధైర్యంతో తీసుకొచ్చి అదే దిశ పోలీస్ స్టేషన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడో అదే పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నౌ దే ఆర్ హ్యాపీ, దే ఆర్ సెక్యూర్డ్ నౌ. కానీ ప్రకాశం బ్యారేజ్ కూల్ చేయడానికి ఒక కుట్ర జరిగింది అనేది ఒక సోషల్ మీడియాలో ఒకటి నడుస్తుందండి, ఎంతవరకు నిజమంటారు? అంటే మేమేదో రాజకీయం చేసేసాము, మేమేదో రాజకీయంగా మేము మాట్లాడేస్తున్నాము అన్నది కాదు. మీరు ఒక కామన్గా, మీరు ఒక అన్ని చూసే వ్యక్తిగా, ఒక కామన్ ఉమెన్గా మీరు ఒకసారి ఆలోచించండి. 14.4 క్యూసెక్స్ వాటర్ ఫ్లో ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ 11.9 ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ. ఆ రోజున్న వాటర్ ఫ్లో 11.4 lakh క్యూసెక్స్ వాటర్ ఆ రోజు వచ్చింది. ఒక పక్క నుంచి జనాలు మునిగిపోయారు, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఒక పక్క నుంచి టెన్షన్. 11,90,000 క్యూసెక్ వాటర్ వస్తే పరిస్థితి ఏంటి అన్నది మా టెన్షన్. సో ఈ టెన్షన్స్ మధ్యలో సడన్గా మాకు
ఫోన్ వచ్చింది, ఇలాగ వచ్చి గుద్దుకున్నాయి. గుద్దుకొని మా అక్కడ కొంచెం ఆ వాల్ అది చిన్న డ్యామేజ్ అయింది. సో కొంచెం అది మనకి ఇబ్బంది అవుతుంది, అక్కడ అలా ఆగిపోయినాయి, ఏంటి పరిస్థితి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ మూడిటికి కూడా వైఎస్ఆర్సిపి కలర్స్, ఆ 3 బోట్లకి వైఎస్ఆర్సిపి కలర్స్. 3 బోట్ల యజమాని ఒకడే వైఎస్ఆర్సిపి నాయకుడు తాలూకా మనిషి. ఆ తలసిల రఘురాము, ఆ నందిగాం సురేష్ తాలూకా మనుషులు తాలూకా బోట్లు అవి. పరిస్థితి చూస్తే అందులో ఇసుక ఉంది. అంత పెద్ద బోటు, దగ్గర దగ్గర 40 టన్నులు ఉన్న బోటు, మీరు వాటర్ ఫ్లోలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే నైలాన్ తాడు పెట్టి కడతారా, ఇనుప గొలుసులు పెట్టి కట్టాలా? జస్ట్ ఒక నైలాన్ తాడు పెట్టి కట్టారు. పోనీ ఏదో తాడు పెట్టి కట్టారు అనుకోండి, దగ్గర దగ్గర అది అవతల ఉద్దన రాయనపాలెంలో ఉండాల్సిన ఒడ్డున ఉండాల్సిన బోట్లు ఇక్కడికి వచ్చినాయి, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అదే ఒడ్డున 200 బోట్లు పైగా ఉన్నాయి. ఇంతకన్నా తేలికైన బోట్లు కూడా చాలా ఉన్నాయి. ఏ బోట్లు కదలలే. ఈ 5 బోట్లు కదిలినాయి. అందులో ఒకటి కొట్టుకుపోయింది, ఒకటి మునిగిపోయింది. ఈ 3 బోట్లు వచ్చి కొట్టినాయి. కొట్టడం కౌంటర్ వెయిట్ దెబ్బతినింది. అది ఏదైనా చిన్న తేడా జరిగి ఆ బ్రిడ్జ్ కనుక ఏదైనా అయ్యుంటే 11.4 లక్షల క్యూసెక్ల వాటర్ కనుక బయటకు వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాలు, విజయవాడ గుంటూరు మీద పడుంటే ఎన్ని వేల మంది చనిపోయేవారమ్మా. నేనేమంటానంటే, అరే మేము ఫస్ట్ నుంచి సైకో జగన్ అంటే చాలామంది మమ్మల్ని ఏదో అనేవారు. మరి ఇలాంటి పని చేస్తే సైకో జగన్ అనరా? అంత పెద్ద ఇష్యూ అసలు నాకైతే మతిపోయింది. మాకు అరే ఏమైనా జరుగుంటే ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటావు?